పెద్దమ్మనమ్మ. వాళ్ళ కన్నా నేను పెంచుకున్నాను. అయితే రోజు మేము చనిపోయిన రోజు మేము వెళ్ళిన రోజు అక్కడికి మమ్మల్ని ఎల్లో చేయలే. హాఫ్ అన్ అవర్ మమ్మల్ని లోపల రానివ్వాల. పోలీసులు కానీ ఎవరు కూడా మమ్మల్ని లోపల రానివ్వాలి. మేము బలవంతంగా లోపల నెట్టుకొని వెళ్ళిపోయాం. అక్కడ లోపల వెళ్ళిపోయినా జరిగి నాకు ఏంటంటే అక్కడ స్టూడెంట్స్ ఏం చెప్పారంటే ఇలానే జరిగింది, అంతకుముందు కూడా ఇలానే జరిగింది. జరిగితే మేము కాలేజీ యాజమాన్యం చెప్పాము, వాళ్ళు రెస్పాండ్ అవ్వలేదు అని వాళ్ళు కంఠాబద్ధంగా చెప్పారు. దానికి ఎవ్వరు కూడా పట్టించుకోవాలి. రోజు మేము మాట్లాడుతున్నాం, మేము వేడుతున్నాం, తల్లిదండ్రులు మేము వేడుతున్నాం, కాలేజీ యజమానం కానీ ఎవరు కూడా రెస్పాండ్ అవ్వలేదు. సో పోలీసులు కూడా వాళ్ళ తొత్తునే ఉన్నారు. మాకు న్యాయం జరగాలి. మా దేశంలో జరిగింది మరొకరు జరగకూడదు. మేము ఏడ్చినట్టు మరొక తల్లిదండ్రులు ఏడవకూడదు. ఈ అధికారులు ఉన్నారు చూసావా, వీళ్ళందరూ కూడా న్యాయం చేస్తే బాగుంటది. ఒకటే మేము ఏడ్చినట్టు ఎవరు ఏడవకూడదు. ఏడవాలంటే వదిలేసేయండి, వదిలేసాడు. ఇప్పుడు ఏడవచ్చు, మా గుండెలు పగిలిపోతున్నాయి. మేము అసలు నిజంగా నేను అనుకున్నాం అందరం కలిసి సూసైడ్ చేసుకుందాం అనుకున్నాం. మేము చేసుకుంటే మాలాంటి బిడ్డలు ఎంతమంది పోతారు? దానికోసం మేము నిలబడి మేము అడుగుతున్నాము, అధికారులారా మీరు ఎవరెవరైతే ఉన్నారో, ఎవరైతే పరిపాలన చేస్తున్నారో న్యాయమైన పరిపాలన చేయండి అయ్యా. అన్యాయం చేయొద్దు. అందరు మనుషులే, అందరి ప్రాణాలే. నిలువుల నిర్దాక్షంగా నా కొడుకును కొట్టి చంపేసి ఊరేశారు. దానికి ఏం చేస్తారు? ఊరేసారయ్యా, ఏం చేస్తాం? మేము అక్కడ పోయి మాకు ఎవరైనా అన్నుండారా? ఆయన ఆటో వేసుకుంటాడు, పగలంతా ఆటో వేసుకొని కష్టపడి పిల్లల్ని చదివించుకొని రేపటి రోజున ప్రయోజకుడు అవుతాడని ఉద్యోగం వస్తే ఏదో పిల్లలకే కాస్త అండగా ఉంటాడు. రేపొద్దున వీళ్ళు వృద్ధాప్యం ఉన్నప్పుడు పిల్లడు అండగా ఉంటాడని చెప్పి చదివించుకోవడానికి పోతే ఈ రకంగా నా బిడ్డను సవాల్ చేసి పంపించారయ్య వాళ్ళు. 11వ తారీఖు రాత్రి మా అన్న వాళ్ళ సీనియర్ పుట్టినరోజు ఉంది అని వెళ్ళాడు. తర్వాత వచ్చి మా మమ్మీ వీడియో కాల్ చేసింది, అమ్మ బిర్యానీ తింటున్నాను తర్వాత చేస్తాను అన్నాడు. తర్వాత భాను అనే అబ్బాయి 11ంటికి అరే సృజన్ రారా, నిన్న అన్న వాళ్ళు పిలుస్తున్నారు, పై ఫ్లోర్కి వెళ్దాం రారా అని తీసుకెళ్లి 11 నుంచి 2 దాకా 3 గంటలు 8 మంది కలిసి కొట్టి మా అన్నని చంపేసి నెక్స్ట్ దాన్ని సూసైడ్ కింద తీసుకుందామని అనుకున్నారు. కానీ అది సూసైడ్ కాదు, అది మర్డర్ చేశారు. వాళ్ళంతా మర్డర్ చేశారు మా అన్నని. 8 మంది 3 గంటలు కొట్టి చంపేశారు మా అన్నని. మాకు న్యాయం జరగాలి. మాకు పోలీసుల నుంచి ఎలాంటి న్యూస్ రావట్లేదు. మాకు న్యాయం జరగాల్సిందే. వి వాంట్ జస్టిస్. సృజన్కి జరిగింది ఇంకెవరికి జరగకూడదు. ఆ సీనియర్స్ మీద ఇంతకుముందు చాలా కేసెస్ ఉన్నాయి. అవి కాలేజ్ వాళ్ళకి సస్పెండ్ చేస్తున్నారు, మళ్ళీ తీసుకుంటున్నారు కాలేజ్లోకి. ఇట్లాగా జరిగింది ఇంకెవరికి జరగకూడదు. సృజన్కి జరిగింది ఇంకెవరికి జరగకూడదు. వి వాంట్ జస్టిస్.